హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన హెయిర్ స్పా ఇంటి దగ్గరే ఉండి ఎలా చేసుకోవాలి, కెరటిన్ స్మూత్నెస్ ఎలా రావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి, అప్పుడే మిక్సర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ రైస్ తీసుకోండి. సో ఆ 2 స్పూన్స్ రైస్లోకి ఒక 2 గ్లాసెస్ కానీ 3 గ్లాసెస్ కానీ వాటర్ యాడ్ చేయండి. రైస్ బాగా మెత్తగా ఉడకాలి, సో అందుకు కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి. ఇలా రైస్ ఉడికించిన రైస్ని మన హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. సో ఇలా రైస్ని కాసేపు నానబెట్టి తర్వాత ఉడికించండి. మనకి రైస్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ ముందు మెంతులు ఉంటాయి కదా, మెంతులు కూడా ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ తీసుకొని నానబెట్టండి. మెంతులు అప్లై చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్కి చాలా చల్లదనం వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా ఆగుతుంది, అలాగే హెయిర్ పెరగడానికి యూజ్ అవుతుంది. సో ఇలా ఒక 1 or 2 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ పోసి ఒక 2 అవర్స్ ముందు నానబెట్టండి. రైస్ని బాగా మెత్తగా ఉడికించాలి. సో మిక్సీ పట్టాలి, అందుకు బాగా మెత్తగా అవ్వడం వల్ల స్మూత్ పేస్ట్లా అవుతుంది. రైస్ని బాగా ఉడికించి దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టండి. ఉడికిన రైస్ని ఇలా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. సో దీని తర్వాత మనకి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. సో దాంట్లో హై ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇలా ఒక 2 స్పూన్స్ సీడ్స్ తీసుకోవాలి. ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయండి అది ఆ సీడ్స్లోకి. మనకి సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దీంట్లోకి మళ్ళీ మెంతులు నానబెట్టాం కదా, ఆ మెంతులను కూడా యాడ్ చేసేసేయండి. కంప్లీట్గా యాడ్ చేసి దాన్ని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి. ఒక 15 minutes అయినా మరిగించాలి. అది జెల్ టైప్ అవుతుంది, థిక్గా అయ్యేంత వరకు మరిగించాలి. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఇలా మరిగించడం వల్ల ఏంటంటే మనకు వచ్చే జెల్ హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే స్మూత్గా సిల్కీగా అవుతుంది. హెయిర్ స్పాకి వెళ్ళి పార్లర్కి వెళ్ళి మనం అమౌంట్ వేస్ట్ చేయని అవసరం లేదు. ఒక మంత్లీ 2 times కానీ లేదా వీక్కి ఒక 2 weeksకి ఒకసారి ఆర్ ఎల్స్ 3 weeksకి ఒకసారి మనం ఇలా చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. డిస్క్రిప్షన్లో ఫ్లాక్స్ సీడ్స్ లింక్ పెడతాను, ఎవరైనా కావాలంటే వెళ్ళి చూడండి. ఈ సీడ్స్ బాగా మరిగి జెల్ టైప్ ఫామ్ అవ్వాలి. కొంచెం జల్లా అవుతుంది అన్నప్పుడు మనం ముందు రైస్ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా మరిగించాలి. కంప్లీట్ జెల్ టైప్ ఫామ్ అయ్యే వరకు కూడా మరిగించాలి. ఎక్కువ టైమే పడుతుంది మరిగించడానికి, బట్ రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్గా జల్లాగా అయ్యాక కొంచెం థిక్గా అయ్యాకే తీసేయండి. సో మనకి ఇది అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ నిజంగా చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్ స్పా కూడా ఎవ్రీ మంత్ వెళ్ళి హెయిర్ స్పా లేదా 3 monthsకి ఒకసారి హెయిర్ స్పా చేయించుకోని అవసరం లేదు. సో వీక్లీ ఒక్కసారి కానీ లేదా మంత్లీ 2 times చేసుకున్నా చాలు. టైం ఉంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కంప్లీట్గా మరిగిన తర్వాత దాన్ని వడపోయాలి. సో ఒక బౌల్ తీసుకొని మొత్తం టోటల్గా వడపోయండి. ఆ సీడ్స్ లేకుండా ఓన్లీ జెల్ వస్తుంది. సో అలా కంప్లీట్గా వడపోసి ఆ జెల్ పేస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని అది హెయిర్కి అప్లై చేసేసుకోండి. ఇలా పేస్ట్లా ఉంటుంది. సో ఇందులోకి ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేయండి. సో అలా యాడ్ చేసిన తర్వాత టోటల్ ఈ పేస్ట్ని మన హెయిర్ అంతా అప్లై చేసేసుకోవాలి. లేయర్స్లా తీసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి, స్కాల్ప్కి ఇంకా టోటల్ హెయిర్కి అప్లై చేయడం వల్ల అది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఒక 20 to 30 minutes ఉంచండి అలాగే. సో ఇలా అప్లై చేసిన కాసేపటికి మనకి చాలా కూలింగ్ అనిపిస్తుంది. మెంతులు యాడ్ చేసాం కదా, చాలా చల్లగా అనిపిస్తుంది. హెయిర్కి కూడా మనకి చలవ చేస్తుంది. హెయిర్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ తగ్గుతుంది, ఇంకా హెయిర్ స్మూత్గా షైనీగా ఉంటుంది. ఒక 20 to 30 minutes ఆగి హెయిర్ వాష్ చేసేసుకోండి. షాంపూ పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా కండిషనర్ కూడా అప్లై చేయనవసరం లేదు. ఇదే అలా వర్క్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.